ఓవైపు హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడులు. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో లెబనాన్ రాజధాని బీరూట్ అతలాకుతలం. మరోవైపు హెజ్బుల్లాకు మద్దతుగా ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పటికే ఈ యుద్ధం వల్ల లెబనాన్ దారుణంగా నష్టపోయింది. అంతకుముందు హమాస్పై దాడులతో గాజా వణిగిపోయింది. అంటే హమాస్, హెజ్బుల్లా, వాటికి మద్దతుగా ఇరాన్ ఇలా మూకుమ్మడి దాడి చేసినా ఇజ్రాయెల్ తిప్పికొడుతోంది. అదీకాక శత్రు దేశాలను ముచ్చెమటలు కక్కిస్తోంది. ఇజ్రాయెల్ ధాటికి గాజా, లెబనాన్లో ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. వేల కోట్లలో ఆస్తి నష్టం సంభవించింది. కానీ ప్రతి దాడుల్లో ఇజ్రాయెల్కు జరిగిన నష్టం ఎంతో తెలుసా? ఆస్తి నష్టం చాలా తక్కువ. ఇక ప్రాణ నష్టం విషయానికి వస్తే చనిపోయింది కేవలం 8 మందే. ఇజ్రాయెల్కు ఇది ఎలా సాధ్యపడింది? కేవలం 90 లక్షల జనాభా ఉన్న ఒక చిన్న దేశం 3 దేశాలను ఎలా 3 చెరువుల నీళ్లు తాగిస్తోంది? ఇదే పరిస్థితి మన దేశానికి వస్తే తట్టుకోగలమా? అసలు ఇజ్రాయెల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన క్షాత్రధర్మం ఏమిటి? అది తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మన NH Prime OTTని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. www.nhprime.in వెబ్సైట్కు వెళ్ళి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. లెబనాన్ రాజధాని బీరూట్పై భారీ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో బెంబెలెత్తిస్తోంది అక్కడ. హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను మట్టుబెట్టిన IDF దళాలు ఇప్పుడు అతడి వారసుణ్ణి వేటాడుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో హసీం సహిద్దీన్ ఇప్పటికే మరణించి ఉంటాడనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక తమ ఉగ్రమానస పుత్రి హెజ్బుల్లాకు జరిగిన నష్టానికి ఇరాన్ ఇజ్రాయెల్పై కన్నెర్ర చేసింది. మొన్నటికి మొన్న 200 క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. అయితే కర్ణుడి కవచకుండలం వల్ల ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న ఐరన్ డోమ్ వచ్చిన మిజైల్స్ను వచ్చినట్టు తుత్తునియలు చేసింది. హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలోకి ఇరాన్ ప్రవేశించడంతో పశ్చిమాసియా ఇప్పుడు భగ్గుమంటోంది. అయినా హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలోకి ఇరాన్ ప్రవేశించడంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది ఇప్పుడు. అయినా ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. శత్రువు ఎంత బలం పుంజుకున్నా అంతకు రెట్టింపు శక్తిని ప్రోధి చేసుకుంటూ విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్కి ఇంతటి శక్తి ఎక్కడిది? ఆ పరిస్థితి భారత్కే వస్తే? ఈ ప్రశ్నే ఆందోళనకు గురి చేస్తోంది మనందరికీ. మరి అలాంటి పరిస్థితి వస్తే భారత్ తట్టుకోగలదా? ఆ చిన్న దేశం 140 కోట్ల జనాభా కలిగిన భారత్కు ఇస్తున్న సందేశం ఏమిటి? ఆ దేశాధినేత బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రజల నుంచి మనం నేర్చుకోవాలనుకుంటున్న విషయాలు ఏమిటి? వాటిలో మొదటి నీతి శత్రువును ఎదుర్కొనే విషయంలో దీర్ఘకాలిక ప్రణాళిక. హిజ్బుల్లాను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ 18 ఏళ్లుగా నిరీక్షిస్తోంది. ఏనాటికైనా విజయం వరిస్తుందని నమ్మకం. కాబట్టే విజయం సాధించింది కూడా. పేజర్ బ్లాస్టులు మొదలు హెజ్బుల్లా చీఫ్ నస్రల్లాను అంతం చేసే వరకు ఇజ్రాయెల్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. శక్తి వంచన లేకుండా కృషి చేసింది. శత్రువుపై పైచేయి సాధించింది. ఇజ్రాయెల్ ఎప్పుడు శత్రువు తిన్నాడా, పడుకున్నాడా అని చూడదు. ప్రతి క్షణం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మూడ్లోనే ఉంటుంది. శత్రువును అంతమొందించాలన్న ఏకైక లక్ష్యంతో పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తుంది. సమయం పట్టొచ్చు, కానీ విజయం మాత్రం తథ్యం. ఇది ఇజ్రాయెల్ నమ్మిన సిద్ధాంతం. అందుకే రణనీతి విషయంలో ఆ దేశం ఏనాడూ మారలేదు. శత్రువును వెంబడిస్తూనే ఉంటుంది. శత్రువు కదలికలపై కన్నార్పకుండా నిఘా పెడుతూనే ఉంది. వెనకడుగు వెయ్యని తత్వం, అదను చూసే ధోరణి, వేచి చూసే ధోరణి, దీర్ఘకాలిక ప్రణాళిక, ఇవే ఇజ్రాయెల్ అమ్ముల పొదిలో ప్రధాన ఆయుధాలు. భారత్ నేర్చుకోవాల్సిన ఆదర్శ సూత్రాలు కూడా ఇవే. ఇక ఇజ్రాయెల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండవ నీతి పర్మనెంట్ డిఫెన్స్ అండ్ ఫారెన్ పాలసీ. ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ దేశ రక్షణ విషయంలో ఇజ్రాయెల్ రక్షణ, విదేశాంగ విధానంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఇజ్రాయెల్ రణనీతి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఆ దేశానికి మిత్రుడెవరు, శత్రువెవరు అనే విషయంలో పక్కా క్లారిటీ ఉంటుంది. ఎన్ని విభేదాలున్నా దేశ రక్షణ విషయంలో ప్రభుత్వం, ప్రతిపక్షం ఒక్కటవుతాయి. శత్రువును ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న వార్ క్యాబినెట్ ఇందుకు నిదర్శనం. 2023లో ఏర్పాటైన ఈ వార్ క్యాబినెట్లో ప్రధానితో పాటు మాజీలు, ప్రతిపక్ష నేతలు కూడా ప్రధాన భూమిక పోషిస్తారు. తాజాగా హెజ్బుల్లాను ఎదుర్కొనే విషయంలో కూడా వార్ క్యాబినెట్ సమావేశమైంది. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెన్నెట్ ప్రస్తుత బెంజమిన్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించాడు. ఇరాన్కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ నినదించాడు. ఇరాన్ అణ్వస్త్ర కేంద్రాలను ధ్వంసం చేయాలంటూ పిలుపునిచ్చాడు. మన దేశంలో ఇలాంటి పరిస్థితి ఊహించగలమా అసలు? భారత్లో ప్రభుత్వం మారితే యుద్ధనీతి మారిపోతుంది, విదేశాంగ విధానము మారిపోతుంది. ఆగర్భ శత్రువు పాకిస్తాన్ విషయంలో ఒక ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే మరో ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తుంది. ఒక ప్రభుత్వం చైనా కుట్రలకు చెక్ పెడితే మరో ప్రభుత్వం అధికారంలోకి రాగానే చైనాతో దోస్తీకి తహతహలాడుతుంది. ఇక ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాల్సిన మూడో నీతి, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సైన్యానికి అండగా ఉండడం. అక్కడ ప్రజలు, నాయకులు, అధికార విపక్షమైన ఏ పార్టీ అయినా యుద్ధం వస్తే అంతా ఒకటవుతారు. సైన్యానికి మద్దతుగా నిలబడతారు. ప్రతి పౌరుడు దేశం కోసం పనిచేస్తాడు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉంటాడు. సైన్యానికి ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తాడు. ఇజ్రాయెల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటేసిన నెతన్యాహు అభిమాని అయినా, విపక్షానికి ఓటేసిన నెతన్యాహు వ్యతిరేకి అయినా శత్రువు విషయంలో ప్రధానిగా ఆయన తీసుకునే నిర్ణయానికి జైకొడతాడు. ప్రజలే కాదు, విపక్ష నాయకులు అంతే. కానీ మన దేశంలో నాయకులు ఎలా ఉంటారో తెలిసిందే కదా. బాలాకోట్పై ఎయిర్ స్ట్రైక్స్ చేసి శత్రుముఖల్ని మట్టుబెట్టామని ప్రభుత్వం ప్రకటిస్తే ప్రధాన విపక్ష నేత సాక్ష్యం అడుగుతాడు.
ప్రభుత్వం నిజమే చెప్తుందన్న గ్యారంటీ ఏమిటి అంటూ ప్రశ్నలు కూడా సంధిస్తాడు తెలివిగా. ఎయిర్ స్ట్రైక్స్ ఇమేజ్లు విడుదల చేయాలంటూ భారత జవాన్ల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాడు. సరిహద్దుల్లో బార్డర్ దాటి లోపలికి వస్తున్న చైనా సైన్యాన్ని తరిమి కొడితే ప్రూఫ్ ఎక్కడ అంటూ ప్రశ్నిస్తాడు. చైనా వైపు నిలబడి వాదిస్తాడు. భారతీయ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాడు. కానీ ఇజ్రాయెల్లో అలా ఎప్పటికీ జరగదు. కానీ మన దేశంలో విపక్ష నేత ఎప్పుడైనా ప్రభుత్వానికి అండగా నిలబడ్డా? భారత్కు ఇలాంటి పరిస్థితి ఎదురైతే విపక్ష నేత రాహుల్ గాంధీ మోదీ నిర్ణయాలకు మద్దతు ఇవ్వగలరా? ప్రజలకు భరోసా ఇవ్వగలరా? అసలు ఆ దృశ్యాన్ని మనం ఊహించుకోగలమా? ఆ కలయిక అసాధ్యమనే చెప్పాలి. మరి దేశ రక్షణ విషయంలో, విదేశాంగ విధానం విషయంలో అధికార పక్షం విపక్షం ఏకతాటిపై నిలబడినప్పుడే ఏ దేశమైనా శత్రువుపై విజయం సాధిస్తుంది. ఇదే ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా భారత్కు ఇస్తున్న ప్రధాన సందేశం. మీరేమంటారో కామెంట్ చేయండి.